వెల్కమ్ టు అవర్ ఛానల్ టీపీఎన్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. నటి కుమార్ పరిచయం అక్కర్లేని పేరు. ఎక్కడ ఏ సమస్య వచ్చినా అంటే ఇండస్ట్రీకి సంబంధించినటువంటి నిర్మాతలకి, ప్రధానంగా చిన్న నిర్మాతలకి ఇబ్బందులు వచ్చాయంటే ఖచ్చితంగా వాళ్ళ తరపు నుంచి నటి కుమార్ గళం మనకి వినిపిస్తూ ఉంటుంది. ఈ మధ్యకాలంలో ఈ పర్సంటేజ్ విధానం అనేది ఎంతగా చర్చల్లోకి వస్తూ ఉందో మనం చూస్తూ ఉన్నాం. అంటే సినిమా వ్యాపారంలో చిన్న నిర్మాతలకి ఎదురవుతున్నటువంటి కష్ట నష్టాలు కానివ్వండి, ఎగ్జిబిటర్స్ ప్రధానంగా సింగిల్ స్క్రీన్ థియేటర్స్ వాళ్ళు తమకి పర్సంటేజ్ విధానంలో సినిమాలు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి వైనంగానే మనం చూస్తూ ఉన్నాం. మరి రీసెంట్గా జరుగుతున్నటువంటి సినిమాకి, తెలుగు సినిమాకి పెద్ద దిక్కు అని చెప్పేసి పేరుండేటువంటి ఫిలిం ఛాంబర్ తరపు నుంచి ఏర్పడినటువంటి సబ్ కమిటీ ఏం చేసింది, ప్రస్తుతం దానికి సంబంధించి ఏం జరుగుతుంది, ఇప్పుడు పర్సంటేజ్ విధానంలో సింగిల్ స్క్రీన్ థియేటర్స్కి ఎలాంటి న్యాయం చేయబోతున్నారు, ఇలాంటి విషయాలు మాట్లాడటానికి మనతోటి నటి కుమార్ ఉన్నారు. నటి, థ్యాంక్ యూ సో మచ్. అంటే ఏకవచనంలో గవకన వచ్చింది అనుకోండి. 25 సంవత్సరాలు మన ఇద్దరు అనుబంధం, ఇప్పుడు ఫ్రెండ్షిప్ అంత అనుబంధం ఉంది. అండ్ సీనియర్ జర్నలిస్ట్, అది నా జీవితం స్టార్ట్ అయిన నుంచి మీరు ఉన్నారు, నేను ఉన్నాం, అందరూ ఉన్నాం కాబట్టి ఆ చనువు ఉంటుంది. పేర్లతోటి పిలుచుకునే ఆ చనువు అందరి వస్తు ఉంటుంది. మీకు కుమార్ అని నేను పిలుస్తాను. సరే, ఇప్పుడు ఏదైతే ఈ సబ్ కమిటీ ఏర్పాటైంది, మీరు అన్నారు దిల్ రాజు అలాగే సురేష్ బాబు దాని నుంచి తప్పుకోవాలి, వాళ్ళ ఆధ్వర్యంలో అది నడుస్తుంది కాబట్టి వాళ్ళు ఉంటే గనక న్యాయం జరగదు, సరైనటువంటి అంటే వాళ్ళే ఎగ్జిబిషన్లో కూడా ఉండారు, డిస్ట్రిబ్యూషన్ అంతా ఉండారు కాబట్టి వాళ్ళ ఒక సైడ్ నుంచి మాట్లాడే అవకాశం ఉంటుంది అన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. మరి మీరు వ్యక్తం చేసినటువంటి డిమాండ్ ఏదైతే ఉందో దానికి ఎలాంటి స్పందన వచ్చింది? ఇప్పుడు పెద్ద విషయంలో జరుగుతున్నటువంటి కాంట్రవర్సీ ఏదైతే ఉందో, అంటే తెలంగాణ ఎగ్జిబిటర్స్ అందరూ కూడా మాకు పర్సంటేజ్ కూడా ఇవ్వాలి పెద్ద సినిమాకి సంబంధించి అన్నారు కదా, దాని విషయం ఎంతవరకు వచ్చింది? ఎందుకంటే ప్రొడ్యూసర్ చెప్పాడు నేను ఇవ్వనని చెప్పేసి ఆయన అన్నాడు. ఎందుకంటే అది అంతకుముందు ఎప్పుడు అయిపోయింది బిజినెస్, కాబట్టి ఇది నాకు వర్తించదు అని చెప్పేసి అన్నారు. దాని విషయం ఎంతవరకు వచ్చింది? ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఏంటంటే, నేను పెద్ద విషయం చెప్పిన తర్వాత మళ్ళీ పార్ట్ ఆఫ్ ది పర్సంటేజ్ విషయం చెప్తాను. ఎందుకంటే పర్సంటేజ్ విషయం చాలా చెప్పాలి. మీకు పెద్ద విషయం అనేది ఒక చిన్న క్లారిటీ ఇచ్చేస్తా. పెద్ద విషయంలో మీరే కాదు, నేనే కాదు, మొత్తం టోటల్ గా మా ఎవరైతే సతీష్ గారు ఉన్నారో, మైత్రి రవి ఉన్నాడో, నటి కుమార్ కూడా దానికి ఎంత పోరాడాడో మీకు తెలుసు. ఎందుకంటే ఆ సినిమాని యాక్చువల్ గా యూజ్ మనీ, అంటే అది ఎప్పుడో 2 సంవత్సరాల క్రితం స్టార్ట్ అయింది, 3 సంవత్సరాల క్రితం. ఆ డబ్బు అంతా ఖర్చు పెట్టేశారు. టెక్నీషియన్ నుంచి, ఆర్టిస్టుల నుంచి ఇస్ ద పేడ్ ఆఫ్ ది మనీ అండ్ డిస్ట్రిబ్యూటర్ సేల్, అంటే డిస్ట్రిబ్యూటర్ కూడా సేల్ చేసేసారు. సేల్ చేసిన తర్వాత సబ్ కమిటీ, ఫస్ట్ సబ్ కమిటీ వేయకముందు మీటింగ్ లో క్లియర్ గా చెప్పాం. నేను అవ్వచ్చు, లేకపోతే సుప్రియ అవ్వచ్చు, స్వప్న అవ్వచ్చు, మైత్రి రవి గారు అవ్వచ్చు, నేను అవ్వచ్చు, అందరం కలిపి ఇనానమస్ గా డిస్ట్రిబ్యూటర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ మేము చెప్పడం ఏం చెప్పంటే, రిక్వెస్ట్ పర్సంటేజ్ అనేది 100% చెయ్యాలి. మనం పర్సంటేజ్ విధానం చెయ్యాలి అంటే నిర్మాత ఎవరైతే ఎగ్జిబ్యూటర్ ఇబ్బంది పడుతున్నాడో ఎగ్జిబ్యూటర్ కి మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ ఏదైతే ఇప్పుడు ఆల్రెడీ షూటింగ్ డబ్బు పెట్టేసి ఉన్నారో దాన్ని మనం వేఅప్ చేయాలి, దాన్ని మనం దీంట్లో తీసుకురాకూడదు. ఫస్ట్ పెద్ద అనే సినిమాని మనం వేఅప్ చెయ్యాలి అని రావద్దు అని చెప్పేసి ముందు ఫస్ట్ నుంచి చెప్తున్నాం. ఇది ఈ రోజు కాదు, మేము ఆ రోజు మీటింగ్ లో చాలా క్లియర్ గా చెప్పాం. కేఎల్ నారాయణ గారు ఉన్నారు, సురేష్ బాబు గారు ఉన్నారు, అల్లు అరవింద్ గారు ఉన్నారు, దిల్ రాజు గారు ఉన్నారు. అందరూ ఉండేటప్పుడు ఈ సినిమా దాకా దయచేసి ఖర్చు ఎక్కువైతే డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు కాబట్టి ఈ సినిమా కోసం మీరు అబ్జెక్షన్ చేయొద్దు. మేము జనవరి 30 దాకా ఈ పర్సంటేజ్ సిస్టమ్ అప్పటి నుంచి కొత్తగా మొదలు పెడదాం అనుకున్నాం. లేదు మాకు ఇప్పుడే మొదలు పెట్టాలన్నారు. ఇవన్నీ జరిగిన మీ పరిణామాలు కూడా చూశారు. కిందకు వచ్చిన తర్వాత ఆల్రెడీ దిల్ రాజు గారే చెప్పారు, ఎఫ్డిసి చైర్మన్ గా సతీష్ గారిని తీసుకొచ్చి సినిమాని ఈ పెద్ద క్లియర్, జూన్ 4 పెద్ద క్లియరు, పెద్దకి ఏ ఆటంకాలు లేవు, ఫర్దర్ గా పర్సంటేజ్ కి కమిటీ వేశారు, సబ్ కమిటీ. ఆ సబ్ కమిటీ కూడా ప్రొడ్యూసర్ల తరపు నుంచి చైర్మన్ సురేందర్ రెడ్డి గారు, నటి కుమార్ వేశారు. మేము వేసినప్పుడు కూడా దాంట్లో నన్ను ఉండమంటే నేనేం చెప్పాను, నాకు టైం సరిపోదు కనుక సుప్రియ గారు, చెరుకూరు సుధాకర్ గారు, ఎస్కే అన్న గారు, అలాగే ప్రసన్న కుమార్ గారు, అలాగే మొత్తం టోటల్ గా మైత్రి రవి గారు, మనం మొత్తం టోటల్ గా 6 వేసాం.
ఎవరైనా మధ్యలో వెళ్ళొచ్చు రావచ్చు. ఒకవేళ కానీ ఎవరైనా ఆబ్సెంట్ అయితే నేను వెళ్ళొచ్చు అంటే ఆయన మెసేజ్ పెడతాడు, పలానా నా తరపున పలానా వస్తాను. ఇది జరిగింది. పెద్ద అనేది సినిమాకి ఇలా జరిగింది. ఆ సబ్ కమిటీ మొత్తం 18 మంది సబ్ కమిటీ అంటే చైర్మన్. ఇప్పుడు అయిపోయింది కదా, వ్యాపారం అయిపోయింది కదా, దానికి సంబంధించినటువంటి బిజినెస్ క్లోజ్ అయినప్పుడు అప్పుడే డిస్ట్రిబ్యూటర్ దగ్గర నుంచి ఎగ్జిబ్యూటర్లు కూడా అడ్వాన్స్ రేట్ ఇవన్నీ జరిగినాయి. కాదు ఎగ్జిబ్యూటర్లు ఉండదు, డిస్ట్రిబ్యూటర్లకు అమ్మేస్తాం మేము, ఒక రేటుకి అమ్ముతుంటారు. అవును, ఎగ్జిబ్యూటర్లు అనేది అది 5 రోజుల ముందు 10 రోజుల ముందు ఎగ్జిబ్యూటర్. ఇప్పుడు ఒకటండి, చాలా మంది అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎగ్జిబ్యూటర్ అండ్ డిస్ట్రిబ్యూటర్ డీలింగ్. ఇది ప్రొడ్యూసర్ సంబంధం, ప్రొడ్యూసర్ అనేది డిస్ట్రిబ్యూటర్ ప్రొడ్యూసర్ డీలింగ్. ఇది నష్టమా లాభమా అనేది డిస్ట్రిబ్యూటర్ భరిస్తాడు, నష్టమా లాభమా అనేది ప్రొడ్యూసర్ భరిస్తాడు, ఎగ్జిబ్యూటర్ భరించడు. సో ఎగ్జిబ్యూటర్ ఈజ్ అ ప్రాపర్టీ, ఈజ్ అ వాల్యుబుల్ ప్రాపర్టీ. అంటే రెంట్ ఉంది కాబట్టి మా డబ్బు రెంట్కి ఇస్తున్నాం, రెంట్ రాకపోయినా మేము కట్టాలి, రెంట్ వచ్చినా మేము కట్టాలి. కానీ ఇక్కడ అలా కాదు, ఎన్ఆర్ఏ తీసుకున్న తర్వాత ఆస్తులు అమ్మేనా సినిమాని ఫుల్ఫిల్ చేయాలి, పాపం అంతా రోడ్డు మీద పడినా ఫుల్ఫిల్ చేయాలి. అక్కడ ప్రొడ్యూసర్ అన్నాక ఒకసారి కమిటీ అయితే ఆ సినిమాని పూర్తి చేయడానికి మొత్తం దేశంలో ఉన్న ఆస్తులన్నీ అమ్మాలి, లేకపోతే సినిమా లాభం వస్తే లాభం తీసుకోవాలి. అంటే లాభ నష్టాల్లో ప్రొడ్యూసర్ కీలక పాత్ర, లాభ నష్టాల్లో డిస్ట్రిబ్యూటర్ కీలక పాత్ర. ఎగ్జిబ్యూటర్ కి ఓన్లీ రెంట్ బేసిస్, అంటే నీ ప్రాపర్టీని మేము రెంట్ తీసుకుంటున్నాం ఎవ్రీ వీక్. ఆ ఎవ్రీ వీక్ రెంట్ తీసుకుని నీకు లాభమా నష్టమా? రెంట్ అదేమంటారు, కంటిన్యూ రెంట్ ఇవ్వండి అంటారు. నో, ఇప్పుడు రెంట్కి ఇచ్చే ఇల్లు కూడా దాంట్లో ఏముంటుందంటే, రెంట్కి ఇచ్చే ఇంటి వారు కూడా ఏమండి మాకు కొంచెం ఇబ్బందులు ఉన్నాయి, కొంచెం టైం ఇస్తారు, అది ఇది అని అడుగుతారు కదా. అలాగే ఇక్కడ మాకేంటి అవినాభావ సంబంధం, రెంట్ ఆర్ పర్సంటేజ్. అంటే ఇస్ అ బెటర్ థింగ్ ఇస్ అ డిస్ట్రిబ్యూటర్. ఇది మేము పెట్టలే, మేము పుట్టక ముందు నవయుగ డివిఎస్ రాజు గారు, లక్ష్మీ ప్రిన్స్ బోస్ గారు, లేకపోతే లింగమూర్తి గారు, పెద్ద అందరూ శారదే స్టూడియో వాళ్ళు, అలాగే ఎల్వి ప్రసాద్ గారు, వాళ్ళంతా నిర్ణయించినవి. ఇది ఒక గ్రాస్ కలెక్షన్ ఫుల్స్. ఆ గ్రాస్ కలెక్షన్ గా లేకపోతే సినిమాని తీసివేయొచ్చు అని వాళ్ళు పెట్టారు. ఓకే, ఇప్పుడు ఇవన్నీ మార్చాలి, జమానా పెట్టి మార్చాలి. ఇప్పుడు రాజ్యాంగం రాసింది అంబేద్కర్, పార్లమెంట్ లో చట్టం చేశారు, చట్టాన్ని అమెండ్మెంట్ చేసుకుంటూనే వస్తున్నారు కదా. ఇప్పుడు పార్లమెంట్ లో మీ చట్టాన్ని అమెండ్మెంట్ చేసుకుంటూ వస్తారు. రాజ్యాంగ సవరణలు అప్పుడప్పుడు జరిగి వస్తున్నాయి, కానీ బేసిక్ గా రాజ్యాంగం అనేది అది కంటిన్యూ అవుతుంది. ఇలాగే పెద్దలు పెట్టిన దాన్ని మనం అమెండ్మెంట్ చేసుకుంటూ వస్తున్నాం. కొన్ని అమెండ్మెంట్ చేస్తున్నాం, కొన్ని ఇలా కాదు అలా కాదు చేసుకో. అలాగే ఇది కూడా చేసుకోవచ్చు. చేసుకోవడం అంటే ఎలా నడవాలి, మనం కూర్చోవాలా, ఒక శాశ్వతంగా మనం ఒక టైం తీసుకొని టైం టేకింగ్ చెయ్యాలి. మీరు సినిమా వచ్చింది సినిమా ఆపుతాం అని చెప్పేసి కూర్చోవడం అనేది కరెక్ట్ కాదు అంటాను నేను. అసలు ఈ 7.5% అనేది ఎట్లా వచ్చింది అసలు? అంటే ఇప్పుడు మనం దాంట్లోని న్యాయం ఉంది, దాంట్లో తీసుకోవాల్సిన న్యాయం, ఎగ్జిబ్యూటర్కి ఇవ్వాల్సిన న్యాయం ఉంది. ఇప్పుడు పెద్ద అనే సినిమా అని కాదు, ఎనీ సినిమా నీకు రేటు 150 రూపాయలకు రెంట్ ఇస్తున్నాం. మామూలుగా ఫిక్స్ చేసి 150 రూపాయలు రెంట్. అంటే 150ని రేటు గవర్నమెంట్ 100 పెంచుతుంది. అంటే బెనిఫిట్స్ అనేది 1000 ఇస్తాం టికెట్. బెనిఫిట్స్ 1000 ఇస్తే ఆ 150 రూపాయల టికెట్ ప్రకారం అయితే మాకు 10,000, 15,000, 20,000, 25,000 రెంట్ ఇవ్వాలి. వాళ్ళేమంటారు, ఏమండి మేము మీకు 10 లక్షల కలెక్షన్ ఇస్తే మాకు అక్కడ మొత్తం 10 లక్షల కలెక్షన్ వస్తుంది అనుకుంటున్నాం, కానీ మాకు ఎంత నష్టపోతున్నామో చూస్తున్నారా, మాకు ప్రీమియర్ షోకి పర్సంటేజ్ ఇవ్వాలని అడుగుతున్నారు. మీరు మల్టీప్లెక్స్కి ఇస్తున్నారు కదా, మాకు ఎందుకు ఇవ్వరు అంటారు. న్యాయమే, కానీ ప్రీమియర్ షోకి మనం పర్సంటేజ్ సిస్టమ్ ఇవ్వలేము కాబట్టి దాన్ని ఒక మంచి బేసిస్ లో రెంట్ పెంచడమా లేదా పర్సంటేజ్ అనే సిస్టమ్ పెంచడమా చెయ్యాలి. ఓన్లీ దాని వరకే. అలాగే ఆ బెనిఫిట్స్ లోకి ప్రీమియర్స్ చెయ్యాలి. చేయకపోతే కాదు, ఎందుకంటే కంపల్సరీ వాళ్ళు సఫర్ అవుతున్నారు, ఎగ్జిబ్యూటర్ సఫర్ అవుతున్నాడు. ఇక్కడ మనం దానికి ఒప్పుకోక తప్పదు. అలాగే 100 రూపాయలు దాటిన తర్వాత మనం రేట్ తెస్తున్నాం కదా, దానికి 7.5 ఇవ్వాలి. ఎస్, ఇవ్వక తప్పదు. ఎందుకంటే నువ్వు ఈ 7.5% అనేది ఇప్పుడు ఎక్స్ట్రా రేట్ పెరిగిందా తాత్కాలికంగానే కదా, ఇది ఫిక్స్డ్ కాదు, ఫిక్స్డ్ ఎక్స్ట్రా రేట్లు మీరు పెంచుకుంటే దానికి 7.5 ఇవ్వాలి. అయిపోయిందా? ఇది 7.5 ఇచ్చి మన సినిమాకి ఎక్స్ట్రా రేట్లు అది 27వ కాకముందు దాకా, అదే 27వ తేదీ ఛాంబర్ ఇచ్చింది, అది లెటర్ ఇచ్చింది. అయితే ఆ లెటర్ ఇచ్చేటప్పుడు 27 అది తప్పు. ఆ లెటర్ సురేష్ బాబు గారు ఇవ్వకూడదు. ఎందుకు ఇవ్వకూడదంటే సతీష్ గారు ఆయన ఆల్రెడీ మాట్లాడింది ప్రొడ్యూసర్, ఆ పెద్ద ప్రొడ్యూసర్ సతీష్ గారు ఆ బొంబాయి వెళ్ళిపోయారు. ఇట్స్ అ వెరీ టెన్షన్
ఫైనాన్షియల్ టెన్షన్, కంటెంట్ టెన్షన్, ఆయన టెన్షన్లో ఆయన ఉన్నాయి. అసలు ఆ లెటర్ చూడలేదు, ఏమి ఆయన టెన్షన్లో ఆయన వెళ్ళిపోయి ఆయన బాధలో ఆయన ఉంటే మనం లెటర్ ఇష్యూ చేసాం. లెటర్ ఇష్యూ చేస్తే ఆ రోజు లెటర్ ఇష్యూ చేసి మళ్ళీ ఇది వచ్చి మేము సినిమా వేయమని చెప్పేసి పెట్టారు. పెడితే నేను కూడా ప్రెస్ మీట్ పెట్టాను, మీరు చూస్తారు. అవును. మళ్ళా చూసిన తర్వాత చిరంజీవి గారు నేను మాట్లాడమంటావా అని చెప్పి పాపం చిరంజీవి గారు పిలిచి మాట్లాడారు. మాట్లాడితే చిరంజీవి గారి మాటకు కూడా వాళ్ళు గౌరవం ఇవ్వకుండా మళ్ళా 2 రోజులు ఆగి చెప్తామని చెప్పి మళ్ళా 2 రోజులు ఆగి చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి ఏమంటే మీ మాట మీద గౌరవి జూన్ 30 కల్లా మాకు పర్సంటేజ్ సిస్టమ్ చెయ్యండి అని అన్నారు. ఇది చిరంజీవి గారు ఏం చెప్పారు, మీకు అన్యాయం జరగకుండా దగ్గరుండి నేను మానిటరింగ్ చేస్తాను అని చెప్పారు. ఆ మాట గౌరవించారు. కొని మొత్తం సాయంత్రం 6:22 దాకా షోలు పడలేదు, అంటే బుకింగ్ లోపల 30వ తేదీ వరకు టైం ఉంటే ఈ లోపలే మళ్ళా చిరంజీవి గారు చెప్పారు అన్ని చేసినా కూడా నిజామాబాద్ థియేటర్ ఎందుకు పడలేదండి? అక్కడ ఎస్పీ గారు చిరంజీవి గారు ఎందుకు చేయాల్సి వచ్చింది ఫోను? మదనపల్లి థియేటర్ ఎందుకు పడలేదండి? అక్కడ సురేష్ బాబుకి ఎందుకు చేయాల్సి వచ్చింది ఫోన్ చిరంజీవి గారు? అలాగే మల్టీప్లెక్స్ లో 6:22 దాకా బుకింగ్ ఎందుకు ఓపెన్ అవ్వలేదండి? దానికి ఎవరి డ్రామాలు ఉన్నాయండి? ఇవన్నీ ఒక పెద్ద సినిమా కోసం పర్సనల్ ఇష్యూ కొంతమంది తీసుకొని చిరంజీవి గారి ఫ్యామిలీ మీద వాంటెడ్లీ ఈజ్ ద 2 people and 3 people and టార్గెట్ టు చిరంజీవి ఫ్యామిలీ, టార్గెట్ టు చిరంజీవి గారి ఫ్యామిలీ. ప్రయత్నాలు ఎన్నో చేశారు, కానీ నిజంగా చెప్తున్నా యాక్సెప్ట్ టు చిరంజీవి గారు. అసలు అంత పెద్ద ఆయన నాకు ఫోన్ చేసిన కుమార్ ఏం జరుగుతుంది నేను చెప్తున్నవన్నీ ప్రతి విషయం సురేష్ బాబు మాట్లాడుతున్నారా? 4 సినిమా రిలీజ్ అవుతుందని రాత్రి 8 గంటల షో పడుతుంది, 4:30 నుంచి ఆయనతో మాట్లాడుతూనే ఉన్నా. అన్న మదనపల్లి ప్రాబ్లం అయింది, ఆయన పాపం వెంటనే సురేష్ బాబుతో మాట్లాడారు. నిజామాబాద్ ఎస్పీతో మాట్లాడారు. అలాగే మల్టీప్లెక్సెస్ అన్ని 6:22 అన్ని బుకింగ్ ఓపెన్. ఎస్పీ గారికి ఏం సంబంధం సినిమాకి? సినిమా థియేటర్ అక్కడ రౌడీ మొక్కలు కూర్చొని సినిమా థియేటర్ లో సినిమా అయిపోయింది. ఓకే, నేను చెప్తున్నాను కదా, అది ఎవరండి? దిల్రాజు గారి మనసులో. దిల్రాజు గారు క్లియర్, నేను పేరు చెప్తున్నాను, అదే ఆల్రెడీ ఎఫ్ఐఆర్ ఇష్యూడ్ ఈస్ ది ఎఫ్ఐఆర్ దిల్రాజు అండ్ సురేష్ అండ్ సునీల్. అంటే నేనేమన్నానంటే ఒక థియేటర్ హక్కు ఎవరికి ఇవ్వాలి లీజ్ అనేది ఆయనకు ఉంది రైట్. ఓనర్ కి నువ్వు ఇంకొకరికి ఇవ్వమని నువ్వెవరు చెప్పడానికి? నువ్వు ఇది రౌడీజం చేస్తున్నావా? థర్డ్ పర్సన్ నీకు సంబంధం లేదు కదా, అసలు సంబంధం లేనోడివి. నీకు ఇప్పుడు గవర్నమెంట్ నీది ఉందా, లేకపోతే నీ జనాలు అక్కడ నిజామాబాద్ నీ ఊరా అంటే ఇంకేం బయట బతకొద్దా? అంటే అక్కడ చాలా దాకా తీసుకొచ్చారు. ఇంకా నేను మీకు ఎక్కువ చెప్పట్లేదు, ఎందుకంటే ఇది అయిపోయింది కాబట్టి ఇది ఇష్యూ క్లోజ్. ఇది నేను అఫీషియల్ గా ఎందుకు చెప్పగలంటే ఇష్యూడ్ ఈజ్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. ఎఫ్ఐఆర్ చేశారంటే ఎఫ్ఐఆర్ లో 3 పేర్లు పెట్టారంటే ఇన్వాల్వ్మెంట్ లేకుండా పెడతారా పోలీసులు? ఎవరు 3 పేర్లు పెట్టారు? దిల్రాజు గారి పేరు, శిరీష్ గారి పేరు, సునీల్ గారి పేరు. ఓకే, నిజామాబాద్ ఎఫ్ఐఆర్ కావాలంటే ఇస్తాను నేను. ఓకే, అయిపోయింది. అక్కడ ఆల్రెడీ ఎస్పీ గారు స్వయంగా వెళ్తేనే గానీ అక్కడ సినిమా రిలీజ్ స్క్రీనింగ్ కాదు. అంటే అక్కడ ఆల్రెడీ రౌడీ ముక్కలు కూర్చొని ఉన్నారు. సినిమా అయినకుండా అయిన తర్వాత కూడా ఇప్పుడు పోయి ఇక్కడ లోకల్ ఏరియా ఇప్పుడు దిల్రాజు గారు అక్కడ మొత్తం టోటల్ గా నవ్వ ఆ సొంతూరు. అంటే సొంతూరు అంటే ఇండియాలో ప్రపంచంలో ఎక్కడైనా బతకొచ్చు. న్యాయం లోబడి ఉండాలి, చట్టానికి న్యాయానికి లోబడి బతకాలి, లోబడి ఉండాలి. మీరు ఇష్టం వచ్చిన మనుషులు కూర్చొని రౌడీజం చేస్తామంటే కుదరదు అది. ఎందుకంటే మీ వీడియోస్ కూడా అన్ని కూడా మేము చేసాం. ఈనాడు దానివల్ల వాళ్ళకి వాళ్ళ పేర్లు బయటకు వస్తాయి అని తెలుసు, దానివల్ల ఇండస్ట్రీలో బ్యాడ్ అవుతారని తెలుసు, అయినా కూడా ఎందుకు చేశారంటే అంటే అక్కడ ఏంటంటే తెలంగాణలో థియేటర్లన్నీ మా చేతిలో ఉండాలి. ఇంకో 3వ డిస్ట్రిబ్యూటర్ ఉండకూడదు, 3వ ఎగ్జిబ్యూటర్ ఉండకూడదు, ఇంకొకరు ఉండకూడదు. తెలంగాణ మాది, తెలంగాణలో మేమే ఉండాలి, మేమే దోచుకోవాలి, మేమే తినేయాలి, ఇంకొకటి బతకొద్దు. 105 ఆఫీసులు ఉన్నాయి ఇక్కడ. 105 ఆఫీసుల్లో 3 ఆఫీసులు చేశారు, 2 ఆఫీసులు చేశారు. మైత్రి మీ మాట వినట్లేదు కాబట్టి మైత్రి మీద గొడవది. వాళ్ళు రిలీజ్ చేశారు కాబట్టి వాళ్ళ ఆఫీసులో వెళ్ళిపోవాలా. అందుకే సునీల్ ఇద్దరు ఒకటైపోయారు. అంటే నేనేమంటున్నానంటే మీ ఇద్దరు ఒకటవ్వండి, రిలీజ్ చేసుకోండి, బిజినెస్ చెయ్యండి, మేమే కాదని చెప్పట్లే. ఎవరికి వాళ్ళు ఎవరి ఇష్టం వచ్చి వాళ్ళు సినిమా కొనుక్కుంటారు, ఎవరి స్వేచ్ఛ వాళ్ళకు ఉంటుంది, ఎవరి థియేటర్ వాళ్ళు చేసుకోవచ్చు, థియేటర్ ఓనర్ ఎవరికైనా ఇచ్చుకోవచ్చు, రైట్. అంతే తప్ప మీరెవరో రౌడీజం చేయడానికి అంటాను నేను. మీరు విశాఖపట్నంలో థియేటర్లు ఉన్నాయి దిల్రాజు గారివి, అక్కడ కూడా అలాగే చేద్దామని చూశారు. చెప్పా ఇది తెలంగాణ కాదు, ఇది విశాఖపట్నం, మీ రవిడీలు ఇక్కడ కుదరదు అని చెప్పా. వరప్రసాద్ సినిమా ఆపడానికి ప్రయత్నం చేస్తే
ఏది ఏ సినిమా? వరప్రసాద్ సినిమా ఏదది? ఓన్లీ చిరంజీవి సినిమా. అదే శంకరవర్మ. అది కూడా ప్రార్థన చేశారు, ఆడియో కూడా బయటకు రిలీజ్ చేశారు, మీకు అందరికి చూసారో లేదో, అదే. ఆడియో కూడా రిలీజ్ చేశా. అనిల్ నామని సినిమా ఆపేస్తాడు, అనిల్ సినిమా రిలీజ్ చేయాలని చూస్తాడు, రిలీజ్ ఆపాలని చూడ్డు. ఉమ్, వెంకట్ ఫైనాన్స్ క్లియర్ చేసుకోవాలని చూస్తాడు, దిల్ రాజు మనసు ఏం కాదు. ఉమ్. అనిల్ ఎవరు? దివ్య వెంకట్ ఎవరు? అనిల్ రావుపూడి, ఆ, దిల్ రాజు వెంకటన్న ఫైనాన్సర్. ఫైనాన్స్ క్లియర్ చేసి డబ్బు కట్టి 16 కోట్లు కట్టి సినిమా మేము చేసాం. ఓకే. అంతే తప్ప దిల్రాజు డబ్బు కట్టి దిల్రాజు చేసుకునేవాడు కదా, ఉమ్, మాకెందుకు ఇవ్వగా? ఉమ్. ఇప్పుడు నువ్వు దిల్రాజు గారు డబ్బు ఇప్పుడు సపోజ్ చిరంజీవి గారు పెద్ద ఫ్యామిలీ అని పేరు కదా, మరి ఆయనకి ఇలాంటి పరిస్థితి ఉంటే కొండకు దారం వేశారండి. మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు ఈ ఫ్యామిలీది కాకుండా ఇంకొకరిది ఎవరు ఇంకో సినిమా చేస్తుంటే వాళ్ళ పరిస్థితి ఏంటి అప్పుడు? చిరంజీవి ఇక్కడ గారు తెలంగాణలో దిల్రాజు గారికి సినిమా ఇవ్వాలంట, ఎవరైనా వైజాగ్ లో సినిమా ఇవ్వాలంట, ఇవ్వకపోతే ఏ ప్రాబ్లమ్స్, థియేటర్లు ఇవ్వరు, ఏ ప్రాబ్లం, మైత్రి వాళ్ళు సఫరింగ్ అవుతున్నారు. ఇది సునీల్ దిల్రాజు ఇద్దరు మెజార్టీ థియేటర్స్ ఉన్నాయి. అవును. నేనేమంటున్నానంటే ఇప్పుడు ఇక్కడ ఎందుకు మీకు అన్ని చెప్పుకుంటూ వచ్చానంటే, ఇక్కడ పర్సంటేజ్ విధానంగా ఎందుకు అడ్డంకులు వస్తున్నాయి అని చెప్పడం కోసం కూడా ఇవన్నీ వివరిస్తున్నాను మీకు. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో ప్రాబ్లం లేదండి, ఆంధ్రప్రదేశ్ లో ఎగ్జిబిటర్స్ అండ్ వెరీ గుడ్ ఎగ్జిబిటర్స్ అండ్ ప్రాబ్లమ్స్ ఉంటే సాల్వ్ చేసుకోగల ఎగ్జిబిటర్స్. మా ఎగ్జిబిటర్లు ఎప్పుడు కూడా డిస్ట్రిబ్యూటర్ సపోర్ట్, డిస్ట్రిబ్యూటర్ అండ్ ఎగ్జిబిటర్ సపోర్ట్. డిస్ట్రిబ్యూటర్ నిజంగా వాళ్ళ కష్టాలు ఉన్నారంటే సార్ మీరు ఏది ఇస్తే అది ఇవ్వండి అంటారు, లేదంటే అడుగుతారు, అంతే తప్ప రుబాబు చేసేది ఆంధ్రప్రదేశ్ అండ్ రాయలసీమ ఎగ్జిబిటర్ నైజంలో లేదు. ఇక్కడ తెలంగాణ ఎగ్జిబిటర్స్ అప్పుడు మీటింగ్ పెట్టి తెలంగాణ ఎగ్జిబిటర్లు అందరూ చాలా మంచి వాళ్ళు, లీజ్ ఓనర్స్ నుంచి వస్తుంది. మేము డబ్బులు ప్రొడ్యూసర్లు డబ్బులు ఇవ్వనని చెప్తుంది, లీజ్ ఓనర్లకు ఇవ్వము, మేము నిజమైన ఎగ్జిబిటర్కి వాళ్ళ కష్టాలు కావాలంటే ఆ రూపాయి పెంచడం తీయడం థియేటర్ ఓనర్కి ఇస్తాం అంటున్నారు. థియేటర్ ఓనర్ ఏది అని అడుగుతున్నాం, మీ థియేటర్ లీజుకి ఇచ్చావు, మీ థియేటర్ లీజుకి ఇచ్చావు, మీ థియేటర్ లీజుకి ఇచ్చావు. మైకులో కూర్చున్న వాళ్ళకి లీజులు థియేటర్లే ఉన్నాయి, మైకులో కూర్చున్న వాళ్ళందరూ సునీల్కో దిల్రాజు గారికో లీజుకి ఇచ్చిన వాళ్ళే కూర్చున్నారు కదా. తెలంగాణ ఎగ్జిబిటర్స్ పేరిట మీద అక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా లీజ్ హోల్డర్స్. నేను నిజమైన థియేటర్ ఓనర్ గోవిందరాజులు గారు అన్నారు, ఆయనకి పర్సంటేజ్ సిస్టమ్ ఉంది, ఆయనకు ఆల్రెడీ హైకోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది. ఏమని ఇచ్చింది, ఎలా తెచ్చుకున్నాడో తెలియదు. ఈజ్ మల్టీప్లెక్స్ 1300 టికెట్స్ మల్టీప్లెక్స్, దేవి 70 సుదర్శన్ 7 మల్టీప్లెక్స్ రేంజ్ లో తెచ్చుకొని ఆయన పర్సంటేజ్ సిస్టమ్ ఆడుతున్నాడు. అంటే బాలగోవిందరాజులు గారికి అవసరం లేదు, ఆల్రెడీ ఆయన పర్సంటేజ్ సిస్టమ్ లో ఉంది కాబట్టి ఆయన ప్రజల కోసం పోరాడుతున్నాడు, ఎగ్జిబిటర్స్ కోసం పోరాడుతున్నాడు, ఎగ్జిబిటర్స్ కోసం సాక్రిఫై చేస్తున్నాడు. అంటే ఆయన థియేటర్ అనేది పర్సంటేజ్ సిస్టమ్ ఐజ్ క్లియర్, అది హైకోర్టు ఆర్డర్, దాని ప్రకారం మనం పర్సంటేజ్ సిస్టమ్ అది, అంటే వాళ్ళు చెప్తున్న ప్రకారం అదే వేస్తున్నాడు, పర్సంటేజ్ చేస్తున్నాడు. అంటే ఆయన ఒక నాయకుడుగా మిగతా ఎగ్జిబిటర్ ఫైట్ చేస్తున్నాడు. ఐఎమ్ యాక్సెప్ట్, ఎందుకంటే ఆయన చాలా గట్టిగా పోరాడుతున్నాడు బాలగోవిందరాజు గారు. కానీ ఎవరి వైపు పోరాడుతున్నారు, లీజ్ ఓనర్లకు సపోర్ట్ చేస్తున్నాడు. ఆయన నిజమైన ఎగ్జిబిటర్ సపోర్ట్ చేస్తే యాక్సెప్ట్ చెప్పేవాళ్ళం మేము. ఆయన లీజ్ ఓనర్ సపోర్ట్ చేసిన నిజమైన ఓనరు, ఆ ఒక థియేటర్ ఓనరు ఆయనకి ఎంత రెంట్ వెళ్తుంది, వీళ్ళు ఎంత రెంట్ వేస్తున్నారు, మార్జిన్ ఎంత, ఇలా పెద్ది అనే సినిమాకి ఎన్ని కోట్ల రూపాయలు మార్జిన్ అని వెళ్ళిపోయింది. ఆ డబ్బు ఎవరు తిన్నారు, నిజమైన ఎగ్జిబిటర్ తిన్నాడా, డిస్ట్రిబ్యూటర్ తిన్నాడా, ప్రొడ్యూసర్ తిన్నాడా? మరి ఆ డబ్బే కదా మార్జిన్ మనీ కదా డెఫిసిట్లు వస్తున్నాయి, ఆ మార్జిన్ మనీ కదా కష్టాలు వస్తున్నాయి. దాని మీద నేను నిజమైన ఎగ్జిబిటర్ మీరు కట్టుకొని మీరు చేసుకోండి, లీజ్ ఓనర్ చేయొద్దని చెప్పట్లే. మీరు కూర్చొని మీరు పర్సంటేజ్ సిస్టమ్ మాట్లాడుకొని చేసుకొని మీరు లీజ్కి ఇచ్చుకుంటారు, ఏం చేసుకుంటారు, మీ ఇష్టం అది. సో ఇంతకి ఈ ప్రొడ్యూసర్ ఏమైంది ఇంతకి, ఏది పెద్దది అయితే పెద్ద సినిమాకి ఆయన ఒక లెటర్ పెట్టాడు. ఏమని పెట్టాడు లెటరు, నేను ఆల్రెడీ లేనండి, నాకు వచ్చేటప్పుడు దిల్రాజు గారు పక్కన కూర్చుండగా నాకు లేదని చెప్పాడు. నాకు ఆల్రెడీ నాకు క్లియర్ చేశారు, క్లియర్ చేసిన తర్వాత క్లియర్ అయిపోయింది, హ్యాపీ అనుకుని నేను బొంబాయి వెళ్ళిపోయాను. అక్కడి నుంచి నా సినిమా రిలీజ్ అడవాళ్ళు రిలీజ్ అయిన తర్వాత నేను ఆ లెటర్ చూసుకున్నాను. నాకు అసలు మైండ్ లో ఏంటంటే నా సినిమా రిలీజ్ అవ్వాలని ఒక ఆలోచన తప్ప ఏం లేదు. ఆఫ్టర్ రిలీజ్ అయిన తర్వాత నేను చూసిన తర్వాత ఈ లెటర్ వచ్చింది. నేను ఆల్రెడీ డిస్ట్రిబ్యూటర్లకు అందరికి అమ్మాను కాబట్టి నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నా, నాకు ఆల్రెడీ సినిమా తీయడం అయిపోయింది, ఫెడరేషన్ గురించి హీరోల నుంచి డబ్బులు ఇవ్వడం అయిపోయింది, డిస్ట్రిబ్యూటర్ కూడా అమ్మడం అయిపోయింది కాబట్టి నన్ను యాక్సెప్ట్ చేయండి ఈ సినిమా నుంచి.
ఈ సినిమా దాకా ఎక్స్పెక్ట్ చేయండి, నెక్స్ట్ సినిమా నేను చేస్తున్నాను బాలకృష్ణతో, Hmm. మీరు ఇప్పుడు ఏ నిమిషం నడమంటే నేను ఆ విధంగా హీరో గారికి ఆ విధంగా నేను టెక్నీషియన్ గా చేసుకుంటాను, ప్లీజ్ రిక్వెస్ట్ నెక్స్ట్ మూవీ నుంచి మీరు ఈ పద్ధతిలో చేసుకుంటాను అన్నాడు. తప్పేం లేదు కదా దాంట్లో, మనం చేయాల్సిన బాధ్యత కూడా ఉంది దాని మీద. మరి దాంట్లో చాలా మంది కొంతమంది అయితే నాకు తెలిసి సునీల్ బయట అక్కడ లోనే మాట్లాడగా సునీల్ గారు బయట వచ్చి లాభం వస్తే ఇవ్వండి, నష్టం వస్తే ఇవ్వద్దు అన్నాడు. ఓకే. ఆల్రెడీ దాంట్లోనే మనకు అర్థం అవుతుంది ఇక్కడ కొంచెం ఇబ్బందుల్లోనే ఉంది. అంటే ఆటోమేటిక్ గా నార్త్ ఇండియా కొంచెం పే అనుకున్నంత పే చేయలేదు, తమిళనాడు పే చేయలేదు, తెలుగు రాష్ట్రాలు తప్ప తెలుగు రాష్ట్రాలు పే చేయలేదు. ఈవెన్ ఓవర్సీస్ లో కూడా ఓవర్సైజ్ అసలు మొత్తం టోటల్ 50% పడిపోయింది. ఓవర్సైజ్ పడిపోవడానికి కారణాలు కూడా ఉన్నాయి. ఆ కారణాలు కూడా నేను ఎన్నోసార్లు చెప్పాను. యుద్ధం అవ్వచ్చు, ఆర్థిక ఇబ్బందులు అవ్వచ్చు, ఆర్థిక మాన్యం దెబ్బలు అవ్వచ్చు. ఈ డాలర్ తీసుకునేది సినిమా చూసే అంత ఎంజాయ్మెంట్ లో ప్రేక్షకుడు లేడు అక్కడ. ప్రేక్షకుడు ఏంటంటే వచ్చిన డబ్బును ఒబ్బడి చేసుకుని ఇప్పుడు యుద్ధాలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి, ఎప్పుడు ఏది పెరుగుతుంది ఆడే ఆడుతున్నాయి కదా, ఆడే సినిమాలు ఏ ఆడలేదు. ఏదైనా సరే మీరు మొత్తం టోటల్ ఓవరాల్ గా నా యుద్ధం స్టార్ట్ అయ్యిందని చూడండి, అన్ని కూడా డౌన్ ఫాల్ ఉన్నాయి. కనుక సినిమా అనేది ఎక్స్ట్రాడినరీ రిపోర్ట్, హీరో అనేది ఎక్స్ట్రాడినరీ రిపోర్ట్. అక్కడ ఒక్కొక్క ఏరియాని ఒక్కొక్క విధానమైన ఇబ్బందులు ఉన్నాయి. దుబాయ్ లో మనకి ఒక $10,000 రావాలి ఉదాహరణకి. $10,000 ఇప్పుడున్న పరిస్థితిలో $3,000 వస్తుంది ఏ సినిమా అయినా. అంటే $7,000 సినిమా చూడటానికో లేకపోతే భయభ్రాంతులు మొత్తం అందరూ మన సినిమాకి వెళ్తే ఏమైనా బాంబు పడితే మొత్తం టోటల్ గా ఏమైనా అవుతుందేమో అని ఒక భయభ్రాంతుల్లో ఉన్నారు. అంటే డబ్బులు తీయట్లా జనం, తీయట్లేదు. రెండోది ఆర్థిక మాన్యం ఇబ్బంది, అన్ని కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి. అంటే ఓవర్ సైజ్ ఎఫెక్ట్. మీకు ఇండియా ఎఫెక్ట్ లో సినిమా అనేది ఫస్ట్ RRR హిట్, కాకపోతే అది రాజమౌళి గారికి వెళ్ళిపోయింది. సెకండ్ సినిమా చంద్రబాబు సినిమా ఎక్కింది, జనాలకు ఎక్కింది, చాలా బాగుంది సబ్జెక్టు. కాకపోతే ఏంటంటే అంతగా జనాలు దాని మీద కొంచెం మొగ్గు చూపలేదు. అయితే నార్త్ బెల్ట్ లో లేదు, నార్త్ బెల్ట్ లో హీరోని యాక్సెప్ట్ చేశారు. కాకపోతే ఏంటంటే కలెక్షన్ రూపంలో కొంచెం తక్కువ ఉంది, ఒప్పుకోవాలి. ఇవన్నీ మనం ఏదో అబద్ధాలు చెప్పుకొని వెళ్ళిపోయి అది ఇది మీకు ఏదైతే కలెక్షన్ పెడితే రియల్ కలెక్షన్లు అయ్యి